వార్ 2. 'వార్ 2' ట్రైలర్ ఓపెన్ చేసి కంప్లీట్‌గా చూసిన వెంటనే కలిగిన ఫీలింగ్ ఒకటే. ఎన్టీఆర్ అని ఇలాగ గదా చూడాలనుకుంటా. ఎన్టీఆర్ ఇలాంటి పాత్రలు కదా చేయాల్సింది. ఫస్ట్ ఎన్టీఆర్ అనకి ఫిదా. మామూలు ఫిదా కాదు. ఎన్టీఆర్ అనకి ఒక కత్తి ఇవ్వడం, రప్ప 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 అని నరకడం ఇయన్నీ నా చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. ఆయన చిన్నప్పటి నుంచి చేస్తున్నాడు. ఇలాంటివి కాదు మనకు కావాల్సినవి. ఎన్టీఆర్ అన్న ఇలాంటి పాత్రలు చేయడం మనకు కావాల్సింది. అన్న స్టైలిష్‌గా ఉన్నాడు. ఆ లుక్స్ గాని, ఆ యాక్షన్ సీన్‌లు గాని వేరే లెవెల్. ఇంకా ట్రైలర్ విషయానికొస్తే ఎన్టీఆర్ అన్న ఇంట్రడక్షన్ సీను ఆ షిప్‌ని బ్లాస్ట్ చేసేస్తున్నాడు. మామూలుగా బ్లాస్ట్ చేయట్లేదు. కొత్త ర్యాంప్ అంతే. 'హృతిక్ రోషన్' ఇంట్రడక్షన్ సీన్ కూడా మీకు క్లియర్‌గా అర్థమైపోతుంది కదా! కత్తులతో నరకడం. క్లియర్ అది కూడా క్లియర్. ఇంకా వీఎఫ్ఎక్స్ ఆళ్ళు పెట్టిన బడ్జెట్టు, ఆ విజువల్సు ఆ! మామూలుగా ఉండవు. ఎంతైనా మరి వైఆర్ఎఫ్ కదా! మనోళ్ళు కొంతమంది ట్రోల్ చేస్తున్నారు. విజువల్స్ బాలేవు, తొక్క, తోలి అని. అవి వీఎఫ్ఎక్స్ కాదురా! రియల్‌గా చేసిన షూటింగ్ అది. అవి వీఎఫ్ఎక్స్ ఏం కాదు. అవి రియల్‌గా షూట్ చేశారయి. మిగతా సినిమాల్లాగా బ్లూ మేటలు కడేసి వీఎఫ్ఎక్స్ షూటింగ్ కాదు చేత్తా వాళ్ళు. రియల్‌గా చేశారు. నిన్న కొన్ని వీడియోలు రిలీజ్ చేశారు. అదంతా కూడా రియల్‌గా షూట్ చేసింది. ఇంకా వీళ్ళిద్దరి మధ్య జరిగే సీన్స్ ట్రైలర్‌లో చాలా వరకు తెలిసిపోతున్నాయి. వాళ్ళిద్దరు బోట్‌లో మాట్లాడుకోవడం, తర్వాత 'హృతిక్ రోషన్' బోట్ నుంచి దూకేయడం, ఎన్టీఆర్ అని వెనకాల చిన్న బోట్ మీద వెళ్ళడం, ఆ బోట్‌లు ఏకంగా రోడ్ల మీద కూడా వచ్చేయడం. ముఖ్యంగా ఆ విమానం మీద ఫైట్ ఉంది కదా! ఆ ఫైట్ అయితే హార్ట్ జారిపోయి కింద ఫ్యాంట్‌లోకి వచ్చేస్తుందన్నమాట. అంత మంచి థియేటర్ ఎక్స్‌పీరియన్స్ చూస్తాం. 'వార్ 2' అయితే మాత్రం. తెలుగులో మనం ఇప్పుడు చూసే సినిమాల్లాగా ఉండదిది. ఖచ్చితంగా మనం బెస్ట్ థియేటర్ ఎక్స్‌పీరియన్స్ పొందుతాం. ఇది మాత్రం పక్కా. ఎన్టీఆర్ అన్న ఎప్పుడో 2017లో 'బిగ్ బాస్' హోస్ట్‌గా చేస్తున్నాడంటే ఏంటి ఇలాంటి నిర్ణయాలు ఎన్టీఆర్ అన్న తీసుకున్నాడా? ఇలా ఈ విధంగా ఆలోచిస్తున్నాడా ఎన్టీఆర్ అన్న? అని షాకయ్యానమాట. మళ్ళీ ఇన్నాళ్ళకి ఎన్టీఆర్ అన్న ఒక బాలీవుడ్ ఫిల్మ్ చేస్తున్నాడు. అంది ఒక స్పై యూనివర్స్. అందులోను 'హృతిక్ రోషన్' పక్కన చేస్తున్నాడంటే ఎన్టీఆర్ అన్నకి గట్స్ ఉండాలమాట ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడానికి. ఎన్టీఆర్ అన్న గట్స్ గురించి మనకు తెలిసిందే. ఆయన తోపు, ఆయనకున్న టాలెంట్ ఇదంతా మనకు తెలిసిందే. ఆయన టాలెంట్‌తో ఎవరినైనా డామినేట్ చేస్తాడు ఎన్టీఆర్ అన్న. ఖచ్చితంగా ఇదైతే మాత్రం 'వార్ 2' అయితే మాత్రం కొత్త ర్యాంప్ ఆడిత్తమాట. ట్రైలర్ అయితే మామూలుగా లేదు. చెప్తున్నాను కదా! బెస్ట్ థియేటర్ ఎక్స్‌పీరియన్స్ మాత్రం పొందుతాం. ఇది మాత్రం పక్కా. ఎన్టీఆర్ అన్న ఇలాంటి సినిమాలే చెయ్యాలి. ఇలాగే ఉండాలి. ఎన్టీఆర్ అన్నకి కత్తులివ్వద్దు. ఎన్టీఆర్ అన్నకి గన్స్ ఇవ్వండి. ఎన్టీఆర్ అన్నకి ఇలాంటి స్టంట్లు, ఇలాంటి యాక్షన్ సీన్స్ అన్ని ఇవ్వండి. ఎన్టీఆర్ అన్నలో ఉన్న నటుడిని ఈ విధంగా తీసుకురండి. అంతసేపు ఎన్టీఆర్ అన్నకి కత్తి ఇవ్వడం, నరకండి, తలలు తీసేయండి అంటే వద్దు. మనకొద్దు. ఎన్టీఆర్ అన్న నాకు పిచ్చ పిచ్చగా నచ్చేసాడు ఈ సినిమాలో. ఇంకా థియేటర్ ఎక్స్‌పీరియన్స్ అయితే మాత్రం 'వార్ 2' వేరే లెవెల్ ఉంటది. క్లియర్‌గా అర్థమైపోతుంది. ఇది మాత్రం పక్కా. 'వార్ 2'ని నెగెటివ్ చేద్దాం అనుకున్నా సరే, దాన్ని తొక్కేద్దాం అనుకున్నా సరే పనవ్వదు. ఎందుకంటే దాంట్లో ఉన్నది ఇద్దరు తోపుగాళ్ళు. వాళ్ళిద్దరిని చూడకుండా వేరే వేరే సినిమాలు ఎవరు చూత్తరు చెప్పు? వాళ్ళిద్దరిని చూడకుండా వాళ్ళు ఇద్దరు కలిసి ఫైట్ చేసుకుంటుంటే, వాళ్ళిద్దరు కలిసి డాన్స్ చేస్తుంటే వాళ్ళని చూడకుండా ఇంక వేరే వాళ్ళని ఎవరు చూస్తారు? ఇదైతే మాత్రం ఎన్టీఆర్ అన్న తీసుకున్న బెస్ట్, 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 బెస్ట్ డిసిషన్. చూడు బాలీవుడ్‌లో జెండా పాదేస్తాడు ఎన్టీఆర్ అన్న. ఇది మాత్రం పక్కా. ట్రైలర్‌లో మ్యాటర్ ఏముంది ఇయన్నీ మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు. చూసాం కదా! అందరూ చూసినట్టు మనం చూసాం. బావుంది. నచ్చింది. ట్రైలర్ అయితే కొత్త ర్యాంప్ ఉంది. బొమ్మ బ్లాక్ బస్టర్. ఇది మాత్రం పక్కా. నెగెటివ్ చేయొద్దు. మన సినిమాలు మనం నెగెటివ్ చేసుకోవద్దు. ఇది మాత్రం గుర్తుంచుకోండి. మన సినిమాలు మనం నెగెటివ్ చేసుకోవద్దు. మన హీరోలను మనం తొక్కుకోవద్దు. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. అంతే.